హే భగవంత్ నుంచి హే బలవంత్ అయింది. ఇంకా డైరెక్టెడ్ బై గోపి ఆచంట. ఈ ప్లాట్ ఏంటంటే కృష్ణ వాళ్ళకి బిజినెస్ ఉందని, చిన్నప్పటి నుంచి ఆ బిజినెస్ తనే ఫ్యూచర్లో చూసుకోవాలని డ్రీమ్స్ కంటూ ఉంటాడు. ఒక ఏజ్ వచ్చాక కూడా అలాగే డ్రీమ్స్ కంటూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్నకి ఆ బిజినెస్ టేకప్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అదే ప్లాట్. ఇక మనం ఫస్ట్ హాఫ్ తీసుకుంటే కామెడీ కామెడీ అయితే బాగుంది. నరేష్ గారు ప్లస్ సుదర్శన్ గారు విత్ సుహాస్ గారితో చాలా బాగున్నాయి. కొన్ని కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అనిపించి నవ్వుతూనే ఉంటాం ఫస్ట్ హాఫ్ అంతా. ఎక్కడే కానీ గ్యాప్ పడదు. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అవుతాయి. అక్కడ కూడా బాగా వర్కౌట్ అయింది నరేష్ గారికి సుహాస్ గారికి. బాగా నచ్చింది నాకు అవి. కొన్ని కొన్ని సీన్స్ అయితే టైం ఎలివేటెడ్ సీన్స్ లాగా అనిపిస్తాయి. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాలో. ఇంకా ఇంటర్వెల్ కూడా బాగుంది, నచ్చింది నాకు. ఇంత త్వరగా అయిపోయిందా అనిపించేసింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. పొలిటికల్ గా క్రైమ్ రిలేటెడ్ గా వెళ్ళిపోతారు. దాంట్లో కూడా పాజిటివ్స్ చెప్పాలి అంటే సుదర్శన్ గారు, వెన్నెల్ కిషోర్, హర్ష గారు, అజయ్ ఘోష్ గారు వీళ్ళందరి కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అదే బాగా నచ్చింది కూడా నాకు. ఇంకా అదే పాజిటివ్ అని చెప్తా. కొన్ని దగ్గర ల్యాగ్ అనిపించింది. ఫాదర్వి కొన్ని చోట్ల కనెక్ట్ అవ్వవు మనకి. ఇంకా సీన్స్ లో అక్కడ కొద్దిగా కొట్టింది. ఇంకా హీరోయిన్ ని కూడా లింక్ చేస్తారు ఆ బిజినెస్ కి. అక్కడ కూడా కొంచెం నచ్చలేదు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇంకా అక్కడ కొంచెం లాగ్ గా కొంచెం బోర్ గా అనిపించేసింది. ఇంకా స్కోప్ ఉంది యాక్చువల్ గా హర్ష గారికి శివాని గారికి ఇంకొంచెం ఆ రోల్ ఇచ్చుంటే చాలా బాగుంది. ఈ మధ్య సుహాస్ గారి రోల్స్ చాలా బాగుంటాయి. అదే ప్లస్ పాయింట్ ఏ సినిమాకైనా ఆయన సినిమాల్లో. నాకైతే నచ్చింది. మరీ అంత నచ్చలేదు బట్ నచ్చింది. కామెడీ మూవీ, కొంచెం అడల్ట్ కామెడీ. ఒకవేళ చూడాలనుకుంటే చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.